హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుంటాం. ఏమేమి ఐటమ్స్ చూడండి: క్యారెట్, నూకల్, బెంగళూరు వంకాయ, మష్రూమ్, బీన్స్, బఠానీ, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరింపాకు, మెంతి కూరాకు. మనం కొంచెం వెరైటీగా చేస్తాం. మెంతి కూరాకు వేసుకుందాము. ఓన్లీ మెంతి కూరాకుతోనే చేయొచ్చు రైసు. ఇంకొక రోజు వట్టి మెంతి కూర రైస్ చేస్తాను. ఇప్పుడు వెజిటేబుల్తో మిక్స్ చేస్తాను. ఒకసారి చూడండి. అన్నీ తరుక్కునేసినాను. టమాటా, ఎర్రగడ్డ, ఇది మీకు మిక్సీకి వేసుకోవాలి. కొబ్బరి వాటర్ కూడా వేయచ్చును. మష్రూమ్, పొటాటా, బీన్స్, బఠానీ, నూకల్, బెంగళూరు వంకాయ, క్యారెట్, మెంతాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, నూనె వేసాను. పట్ట, లవంగము, గసగసాలు కాదు, పట్ట, లవంగం, బిర్యానీ ఆకు వేసాము. మిర్చి ఆనియన్స్ వేసాను, కరివేపాకు, మెంతి కూరాకు, వాష్ చేయాలన్నమాట ఆయిల్లో బాగా. పుదీనా, కొద్దిగా ఒక చిన్న టమాటా వేస్తే చాలు. అల్లము వేసి, పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి 2 కాయలు వేసి గ్రేవీ చేసుకుని మిక్సీకి వేసినామంటే బాగా కొంచెం ఘాటుగా ఉంటుంది. వెజిటేబుల్స్ వేసుకుంటాము. మనము వెజిటేబుల్స్ వేసినప్పుడు కొంచెం కల్లుప్పు వేసేసామంటే బాగా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. బాగా పడుతుంది కాయలకు కూడా ఉప్పు. ఉప్పు తగినంత, మీకు తక్కువ కావాలంటే తక్కువ, మనం రైస్ బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను కలర్ వేయను. కలర్ వేసుకుంటే కూడా బాగుంటుంది రైస్ కలర్గా. నేను కొద్దిగా కారం వేస్తాను, ఎందుకంటే అదొక టేస్ట్ బాగుంటుందని 1/2 స్పూను కారం కూడా వేసాను. అది మీ ఇష్టము. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి అదే. వాళ్ళు ఎవరు కారం ఎంత తింటారో, సాల్ట్ ఎంత వాళ్ళు తగినంత వేసుకోండి. నేను ఆయిల్ కూడా తక్కువదే పోస్తాను, ఎక్కువ పోస్తే కూడా బాగుంటుంది. వెన్న వేయచ్చు, బాగుంటుంది. దీంట్లో వాటర్ వేయకముందే నేను రైస్ వేసేస్తాను అనమాట. ఒక 2 మినిట్ అంటే రైస్ దాంట్లో బాగా ఇదయిందంటే బాగుంటుంది. బాగా ఉప్పు కారం పడుతుంది, బాగుంటుంది రైస్కి. మళ్ళా వాటర్ పోస్తాను. 1 గ్లాస్ వాటర్కు 2 గ్లాసులు, 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు వాటర్ వేస్తాను. మీరు వట్టి మెంతాకుతో కూడా చేసుకోవచ్చు. కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేసేసి బాగా చేసుకోవచ్చు. అట్లే కూడా రైస్ వట్టి మెంతి కూరాకుతో కూడా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇట్టా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, రైస్ వేసుకుందాము.
వాటర్ వేసుకునేస్తాము. ఇంకొకటి వెజిటేబుల్స్ కొంచెం ఉడకాలి కాబట్టి నేను 2 గ్లాసులు 2 వేస్తాను. కానీ హోటల్లోకి తక్కువ పోస్తారు, ఎందుకంటే పలపలా ఉండాలనేసి. ఇది మనం ఇంట్లో చేసుకునేది కొంచెం ఎనుగ్గా ఉంటే పిల్లలు పాడు తినేది బాగా కొంచెం ఇదిగా ఉంటుందనేసి నేను మరి పలపలా ఉంటే కూడా కానీ కొంచెం వాటర్ ఉడికిట్టుగా పోస్తాను. కొందరు చాలా తక్కువగా పలపలా ఉండాలా, టచ్ అవ్వకుండా మనం వేసుకోవచ్చు. ఆయిల్ బట్టి నెయ్యి వేస్తే బాగా వస్తుంది, అది మీ ఇష్టము, మీ ఆప్షన్స్ అన్నమాట. అంతే, ఒక 2 గ్యాస్ వచ్చిందంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి మీరు, మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, వాటర్ వేసేసాను, మూత పెట్టేస్తాము. 2 గ్యాస్ వచ్చిందంటే అయిపోతుంది.